నిన్న తేదీ 14/6/2026 మధ్యాహ్నం అందాజ 3 గంటల ప్రాంతంలో ఎస్హెచ్ఓ గోపాల్పురంకు ఈ దేవకి లాడ్జిలో గాంజా నిషేధిత గాంజా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన ఇమీడియట్గా డిఐ శ్రీనివాస్, ఎస్ఐ శివరాజు, శ్రీనివాస్ తోటి తమ టీం ఫామ్ చేసేసి ఆ లాడ్జితో పాటు మిగతా లాడ్జిలన్నీ చెక్ చేయగా దేవకి లాడ్జిలో 2 persons విత్ కాంట్రాబ్యాండ్ గాంజా మనకు దొరికింది. అందులో వెరిఫై చేసేస్తే రిషి కుమార్ అనే అతను బీహార్ చెందినవాడు. అతనితో పాటు ఒక జువెనైల్ ఉన్నాడు, అతని పేరు మేము డిస్క్లోజ్ చేయలేదు. అయితే వాళ్ళ బ్యాగ్స్, సూట్ కేస్ చెక్ చేస్తే టోటల్ ఒక 17 kgs వరకు ఈ నిషేధిత గాంజా దొరికింది. ఇమీడియట్గా మేము టీం అక్కడికి వెళ్ళి అకార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేయటం జరిగింది. అయితే ఈ రిషి కుమార్ ఎవరైతే ఉన్నాడో మనకు కనిపించాయని బీహార్లో విజయ్ అని ఉంటాడు. అతను అక్కడ ఒరిస్సా సంబాల్పూర్ నుంచి గాంజా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణేలో ఒక కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ నాగవల్లి ఎక్స్ప్రెస్లో మొన్న ఎక్కి నిన్న మధ్యాహ్నం 11 o'clock మన హైదరాబాద్ వచ్చి దేవకి లాడ్జ్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో పూణేకి వెళ్ళి అక్కడ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఇతని ఛార్జ్ టోటల్ కస్టమర్ రీచ్ అయితే 10,000 rupees ఒక కన్సైన్ అన్నట్టు. మీన్వైల్ మనం పట్టినాం కాబట్టి అది ఇంటర్సెప్ట్ అయిపోయింది. ఆ విజయ్ గురించి మనం ఏదైతే ఉన్నాడో వెస్ట్ బెంగాల్లో అతని గురించి అప్రెంటిస్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అతను కూడా అప్రెంటిస్ చేస్తాం. ఇదంతా సీజ్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ చేస్తాం.